premium triplex villas at Bachpalli, APR Projects. మీ భావజాలం ఏమైనా మారిన వల్ల ఇది కుట్రపూరితమైన తీర్పు. ఈ సుప్రీంకోర్టుకి అధికారం లేదు. మాదిగలను ఓటు బ్యాంక్గా చేసుకుందామని చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ కలిసి ఈ కుట్ర చేశారు. సుప్రీంకోర్టు చంద్రబాబు ఎందుకు కుట్ర చేశాడని నేను అనుకుంటున్నానంటే, వర్గీకరణ కోసం పట్టుబట్టిన మందకృష్ణ మాదిగ గారి గురించి ఎందుకు ఏ రోజు ధైర్యంగా మాట్లాడరు మీరు? నాకు ఆ స్థాయి కాదండి. అంటే మీకన్నా పెద్ద స్థాయి ఆయన మందకృష్ణ మాదిగ గారా, మందకృష్ణ మాదిగ గారి కన్నా మీరు పెద్ద స్థాయి? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని వ్యతిరేకించారు, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించారు, కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి షర్మిలమ్మ గారిని వద్దన్నారు. తెలంగాణలో తిరుగుతున్న అమ్మాయిని తీసుకొచ్చి ఆంధ్రాకి పిసిసి ప్రెసిడెంట్ చేస్తే వాట్ మెసేజ్ యు ఆర్ గివింగ్ టు ది ఆంధ్ర పీపుల్? ఆమె వ్యవహార శైలి ముందు ఈ ప్రపంచంలో ఎవ్వరి వ్యవహార శైలి కూడా సరిపోదు. హర్షకుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అవుతున్నారా? చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళడము, మాట్లాడడము, మళ్ళా నచ్చక వెనక్కి రావడము, ఇదంతా ఒక రోజులో 24 గంటల లోపల ఇదంతా జరిగిపోయింది కదా. ఆయన ఇస్తానని మాట నిలబెట్టుకోలేదు, వచ్చేసాను. నిజంగా మీరు అంత బలవంతుడైతే మీకు పార్టీలతో సంబంధం ఏముంది? స్వతంత్ర అభ్యర్థిగానే బరిలోకి దిగచ్చు కదా. కానీ అంత డబ్బు లేదు నాది. ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడు లేని విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. అన్ని కక్షపూరితమైన కేసులే. వాళ్ళ ప్రభుత్వం చూస్తుంటే అసహ్యం వేస్తుంది ప్రజలు. షర్మిలమ్మ గారిని పిసిసి అధ్యక్షురాల పదవి నుంచి తప్పించి హర్షకుమార్ గారికి ఆ పదవి ఇస్తామంటే తీసుకుంటారా? ఖచ్చితంగా తీసుకుంటారు. అంటే మీరు ఎలాంటి రాయబారాలు చేయకుండానే మీ చిన్న కుమారుడు సుందర్కి వైసీపీ మద్దతు ఇస్తుందా? ఎమ్మెల్సీ క్యాండిడేట్ పేరాబత్తుల రాజశేఖర్, చంద్రశేఖర్ రెడ్డి క్యాండిడేట్. మీ చిన్న కుమారుడికి మైలేజ్ తీసుకురావడం కోసము మీరు ఇలాంటి దారుణమైన కామెంట్స్ చేస్తే ఎలా ఉంది జైలు జీవితం? ఛాలెంజ్ చేసి చెప్తున్నా, భారతదేశం మొత్తంలో గంజాయి లేని జైలు ఏదన్నా ఉంటుందా? వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అమలాపురం మాజీ ఎంపీ, దళిత ముద్దుబిడ్డ హర్షకుమార్ గారు మనతో ఉన్నారు. ఈ ప్రోగ్రాం మనకు స్పాన్సర్ చేస్తుంది ఎకో తేజాస్ విద్యుత్ వాహనాల సంస్థ. నమస్తే సార్. నమస్కారం. బాగున్నారా? అదే టీవీ, అదే స్టైల్ అంతా ఏమాత్రం మారలేదు మీరు. మీ భావజాలం ఏమైనా మారిన వల్ల? అస్సలు ఏం లేదు. సరే, భావజాలం మారలేదు కాబట్టి నేను అడుగుతున్నాను. ఇటీవల మందకృష్ణ మాదిగ గారు అంటే ఎలక్షన్స్కు ముందుగా నరేంద్ర మోడీ గారిని కలవడము, వర్గీకరణ గురించి మాట్లాడడము, మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా చేస్తామని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నారు. అయితే సుప్రీంకోర్టు వెళ్తే సుప్రీంకోర్టు కూడా ఆయా రాష్ట్రాలకే హక్కులు ఇచ్చేసింది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి. ఇందులో తెలంగాణ ఏదైతే మనం విడిపోయామో, 2 తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకడు ముందుకేసి ఎస్సీ వర్గీకరణ కోసం మేము అంగీకరిస్తున్నాం అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అసలు మోడీ చంద్రబాబు నాయుడు కలిపే కదా కుట్ర చేసి అటువంటి వర్గీకరణ మీద తీర్పు ఇచ్చింది. ఇది కుట్రపూరితమైన తీర్పు. నరేంద్ర మోడీ విశ్వరూప మాదిగ సభలో పాల్గొన్న తర్వాత ఫిబ్రవరి ఎండింగ్కి వాదనలు ముగిసిపోయినాయండి. దాని తర్వాతే ఎలక్షన్స్ మేనిఫెస్టోస్ ఇవన్నీ వచ్చినాయి. ఎలక్షన్స్ మేనిఫెస్టో వచ్చిన తర్వాత మీ అందరం కూడా సుప్రీంకోర్టు తీర్పు ఏ రకంగా ఉంటుందని ఎదురు చూస్తూ ఉంటుంటే ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సడన్గా ఒక రోజున ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చేసి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాలు చేశారు. సడన్గా ఒక రోజున ఆగస్ట్ 1నే సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజునే నేను ఇది ఖచ్చితంగా కుట్ర, ఈ సుప్రీంకోర్టుకి అధికారం లేదు ఈ తీర్పు ఇవ్వడానికి. సుప్రీంకోర్టుకి అధికారం లేదా? సుప్రీంకోర్టు అధికారం ఉంది. సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానానికి లేదా? లేదండి. ఎలా? సుప్రీంకోర్టు లేదు. సుప్రీంకోర్టు తీర్పు అనేది ఎలాగివ్వాలంటే, సుప్రీంకోర్టు ఏ తీర్పు అన్నా సరే రాజ్యాంగానికి లోబడి ఇవ్వాలి. రాజ్యాంగాన్ని అతిక్రమించిన ఏ తీర్పు కూడా చెల్లదు. ఇక్కడ రాజ్యాంగానికి లోపించింది అని అంటున్నారు కదా మీరు, రాజ్యాంగ విరుద్ధంగా ఇచ్చారంటున్నారు కదా, ఏ విధంగా చెప్తున్నారు మీరు? రాజ్యాంగ విరుద్ధంగా ఏ విధంగా ఇచ్చిందని నేను చెప్పగలుగుతున్నానంటే, మీకు ఆ 7 జడ్జీల ధర్మాసనం, 7 జడ్జీల ధర్మాసనంలో ఒక జడ్జి ఈ తీర్పుని
డిఫర్ చేసి ఆమె ఈ తీర్పు మీద సంతకం పెట్టలే. ఒకళ్ళు డిఫర్ అయ్యారు. ఆమె డిఫర్ అయ్యి ఏ పాయింట్లు అయితే చెప్పిందో అది నెక్స్ట్ డే పేపర్లో రాకముందే నేను ముందు రోజే చెప్పాను. సేమ్ పాయింట్స్ ఏంటంటే 341 ఆర్టికల్ని సవరించకుండా ఈ తీర్పు అనేది చెల్లదు. ఎలాగా 341 ఆర్టికల్ ఏం చెప్తుంది? 341 ఆర్టికల్లో ఎస్సీ కులాల్లో, ఎస్సీ అన్నది షెడ్యూల్ క్యాస్ట్, ఎస్సీ కులాల్లో షెడ్యూల్ కులాల్లో ఒక కులాన్ని తీసివేయడానికి కానీ చేర్చడానికి కానీ ఎవరికీ అధికారం లేదు. ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లేదు, సుప్రీంకోర్టుకి లేదు, ఎవరికీ లేదు. ఒక పార్లమెంట్కే ఉంది. దీనికి సవరణ చేసి 341కి సవరణ చేసి దీంట్లో విభజించవచ్చు అని పార్లమెంటులో రాష్ట్రాలు 50% రాష్ట్రాలు ఒప్పుకొని పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ 3/4 మెజారిటీతో రాజ్యాంగ సవరణ చేసినప్పుడే ఈ తీర్పు అన్నది ఇవ్వడానికి సుప్రీంకోర్టుకి అధికారం వస్తుంది. అంతవరకు 341 టచ్ చేయడానికి సుప్రీంకోర్టుకి అధికారం లేదు. బట్ ఇట్ ఈజ్ కుట్ర ఈ తీర్పు. ఈ కుట్ర ఎవరు చేశారంటే మాదిగలను ఓటు బ్యాంక్గా చేసుకుందామని వాళ్ళు ప్రామిస్ ఇచ్చిన ప్రకారం చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ కలిసి ఈ కుట్ర చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఏపీలో మాలలు ఎక్కువ కదా మాదిగలు, కానీ తెలంగాణలో మాదిగలు ఎక్కువ అనుకుంటా ఓట్ బ్యాంకు. ఏపీలో మాలలు ఎక్కువ కదా. చంద్రబాబు గారు ఎందుకు కుట్ర చేస్తారు? చంద్రబాబు ఎందుకు కుట్ర చేస్తాడంటే, చంద్రబాబు ఎందుకు కుట్ర చేశాడని నేను అనుకుంటున్నానంటే, నేను జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం నేను జగన్ వ్యతిరేకించాను. మీరు ఎవరినైనా వ్యతిరేకిస్తారు, మామూలు అది. రాజశేఖర రెడ్డి గారిని వ్యతిరేకించారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు వ్యతిరేకిస్తారు. అంతే. అదే చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారిని అందరూ కూడా కొనియాడితే ఆయన వ్యతిరేకించిన ఏకైక నాయకుడు హర్ష కుమార్ గారు. అది కదండి అన్ని. ఎందుకంటే నాది వ్యతిరేకత అనేది అంశాల వారీగా ఉంటుంది. రాజకీయ అంశాలు లేకపోతే ప్రతిదీ ఒక అంశాల వారీగా ఉంటుంది, కానీ వ్యక్తిగతంగా విభేదాలు కానీ వ్యక్తిగతంగా వ్యతిరేకించడం కానీ ఉండదు. దీంట్లో నేను ఏ నాయకుడితో డిఫర్ అయిందంటే ఒక పాలసీ మ్యాటర్ మీద డిఫర్ అవుతాను. మొన్న ఎస్సీ భూములు కాడించి, ఎస్సీ భూములు, అసైన్ భూములు, ఇందిరాగాంధీ ఇచ్చింది, ఎన్టీ రామారావు ఇచ్చిన భూములన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దాక్కున్నాడు. అంతేకాకుండా ఒక 25 స్కీములు జగన్మోహన్ రెడ్డి ఆయన రద్దు చేశాడు, ఎస్సీ స్కీమ్స్ని. అందు గురించి నేను ఆయన్ని వ్యతిరేకించాను, పోరాటం చేశాను. తర్వాత ఎలక్షన్ టైంలో ఒక సభ పెట్టి, దళిత సింహగర్జన ఒక సభ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయద్దని కూడా చెప్పాను. దాని తర్వాత ఒక 5 రోజులు 6 రోజులకి నాకు తెలుగుదేశం మేనిఫెస్టో వచ్చింది. తెలుగుదేశం మేనిఫెస్టో వచ్చేటప్పటికి దాంట్లో వర్గీకరణ నేనే చేస్తాను. నేను వెంటనే చూసి ఇతను కానీ పిచ్చిగానే ఎక్కిందా? ఎవరికి? చంద్రబాబు నాయుడుకి. ముఖ్యమంత్రి అవ్వలేదు, అసలు వర్గీకరణ చేసేదేమో కేంద్రం, చట్టసభలు చేయాలి. ఇతనేంటి నేనే వర్గీకరణ చేస్తానంటున్నాడు అని అనుకున్నాను. ఆ తీర్పు వచ్చిన తర్వాత తెలిసింది అతను ఇంత లోతుగా ఆలోచించి అన్నాడు. అంటే అది కుట్ర కోణం అన్నది అది బయటపడుతుంది. ఆ యొక్క మాట ఏ విధంగా ఆ కుట్ర కోణాన్ని బయట న్యాయస్థానానికి జడ్జిలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎస్, అంటే ఇక్కడ మీరు చెప్పేదాన్ని బట్టి చంద్రబాబు గారు ముందే ప్రవోక్ చేశారు న్యాయమూర్తుల విధంగా. ఓకే, చట్టం ముందు నిలబడాల్సి వస్తుంది. మళ్ళీ నేను కట్టుబడే ఉన్నాను. ఈ మాట ఇప్పుడు కాదు నేను మాట్లాడింది. చట్టాన్ని మీరు తీర్పు వచ్చిన రోజు తీర్పును అవమానిస్తున్నారు మీరు. ఎస్, తీర్పుని వ్యతిరేకిస్తున్నాను, అవమానించట్లేదు. మరి ఇక్కడ అంటున్నారు చంద్రబాబు గారు ముందుగారు చెప్పారని, చంద్రబాబు గారు ప్రవోక్ చేశారేమో అన్న ఫీలింగ్ మీలో ఉంది. ఫీలింగ్ కాదండి, నిజం అది. అది అవమానించడం కాదంటారు? కాదు, నా అభిప్రాయం. ఇక్కడ చంద్రబాబు నాయుడు, మోడీ తీర్పుని ప్రభావితం చేయకపోతే చంద్రబాబు నాయుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో నేనే చేస్తాను అని ఎందుకన్నాడు? మేనిఫెస్టో పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేరుస్తున్నాయి అంటారా? అంటే డబ్బు లేని పని ఏదైనా నెరవేరుస్తాయండి. డబ్బుతో ముడిపడి ఉన్న తల్లికి వందనం, స్కాలర్షిప్స్, లేకపోతే ఆడపడుచులకి నెలవారీ పెన్షన్లు, లేకపోతే నెలవారీ ఇటువంటి చేయరు. తల్లికి వందనం అసలు ఈ సంవత్సరం చేయనే అంటున్నాడు. అది తల్లికి వందనం ఎంతమంది ఉంటానే అంతమందికి ఇస్తా అన్నాడు. డబ్బులతో సమస్య కదండి, అందుకని చేయలేనట్టు డైరెక్ట్గా చెప్తున్నాడు. ఈ సంవత్సరానికి ఎవరు సొమ్ముని ఎవరు చేస్తున్నారండి?
అదే ఇది వర్గీకరణ అనుకో నోటి మాట వర్గీకరణ అని చెప్తాడు. దానికి మళ్ళీ ఆయనే కోర్టులు ఇప్పుడు మిశ్రా కమిషన్ వేశాడు. కమిషన్ తిరుగుతూ ఉంది. ఆ కమిషన్ తిరుగుతా ఏం చెప్తుంది? సలహాలు అది తీసుకుంటుంది. తీసుకుంటున్నది అతను ఎందుకు మిశ్రాన్ని పెట్టాడు? అసలు ఒక ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్ని కమిషన్కి చైర్మన్ కింద వేయడంలో ఏమన్నా అర్థం ఉందా అండి? ఒక సిట్టింగ్ జడ్జిని వేయాలి కమిషన్కి, లేదంటే తెలంగాణ వాడు వేసినట్టుగా మంత్రిమండలిలోని ఒక సభ్యులు వేయాలి, లేదంటే ఒక జ్యుడిషియరీ వేయాలి. అంతేగాని ఐఏఎస్ వాళ్ళని నీ చేతిలో ఉన్న ఐఏఎస్ వాళ్ళని నువ్వు కమిషన్ మెంబర్లు వేసి నీ ఇష్టానుసారంగా నువ్వు చేద్దామని అనుకుంటుంటే మేము అంత చేతకాని వాళ్ళగా కూర్చోడానికి మేమేం సిద్ధంగా ఏం చేస్తారు? ప్రభుత్వం ఒకవేళ నిర్ణయం తీసుకుంటే మీరు ఏం చేస్తారు? మేము చేయాల్సిన అన్ని చేస్తాం. ఏం చేస్తారు? ఇది ఒకటండి. ఇది ఇప్పుడు పార్లమెంటులోకి ఈ అంశం చర్చకి వెళ్తే మోడీ ఎగిరిపోతాడు, తీర్పు ఎగిరిపోతుంది. మీరు లేరు కదా పార్లమెంట్లో, మీ వాయిస్. నేను పార్లమెంట్లో లేకపోయినా ఈ పార్లమెంట్లోని మెంబర్స్ అందరూ కూడా ఇంక్లూడింగ్ బీజేపీ మెంబర్స్ అందరూ కూడా ఈ తీర్పుకు వ్యతిరేకం. మీరు వ్యతిరేకమా వర్గీకరణకు? ఖచ్చితంగా వ్యతిరేకం. మరి వర్గీకరణకు వ్యతిరేకం మీ వాయిస్ అంతా వర్గీకరణ మీద ఉండాలా? నిన్న విజయనగరం వెళ్ళారు మీరు. విజయనగరం వెళ్ళినప్పుడు మీరు ఎస్సీ వర్గీకరణను మెయిన్ టాపిక్ చేసుకుని మాట్లాడకుండా రాజకీయంగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారు, ఇది చేశారు, 6 గ్యారెంటీలు అన్నారు, ఏం చేయలేదు, చెయ్యలేడు కూడా. ఇవన్నీ ఎందుకు? ఎస్సీ వర్గీకరణ మీద అవగాహన కల్పించాలి, ఎందుకు చెయ్యకూడదు అని మీరు టాపిక్ తీసుకోవాలి. రాజకీయ సభ కాదు కదా అది, ఒక కుల సభ అది. మీ మాలలంతా కూడా వర్గీకరణ వ్యతిరేకంగా ఉన్నారు. వారిని చైతన్యపరిచే సభ, మీ వాయిస్ వినిపించే సభ. ఒక దాంట్లో ఈ రాజకీయాలు ఎందుకు? చంద్రబాబు గురించి దాని గురించి రాజకీయాలు ఎందుకు? అదే గొప్ప విషయం. అది వీళ్ళిద్దరిని కొట్టుకొనిచ్చి వీళ్ళని ఎదగనివ్వకుండా చేయాలని, వీళ్ళ స్కీమ్స్ని మర్చిపోయి ఏ స్కీమ్ని కూడా వీళ్ళు మాట్లాడకుండా చేయాలని చేస్తున్న ఎత్తుగడే ఈ వర్గీకరణ. కరెక్ట్ లేదండి. అదే నేను చెప్పనివ్వండి. మీరు క్వశ్చన్ వేసారు, నేను చెప్పనివ్వండి. ఏదైతే మీరు క్వశ్చన్ వేశారో అది చంద్రబాబు నాయుడు ఏవైతే చేద్దామనుకుని వర్గీకరణ స్విచ్ పెట్టాడో, ఇంక ఈ కేసు ఏ సబ్జెక్టులో మాట్లాడరు. వీళ్ళు కొట్టుకు చేస్తారు. వీళ్ళ వర్గీకరణ మీద మాట్లాడతారు, వీళ్ళకి వర్గీకరణ కావాలంటారు, వాళ్ళ వర్గీకరణ వద్దంటారు. వీళ్ళ తల్లికి వందనం స్కీమ్ కాడి నుంచి ప్రతి స్కీమ్ గురించి మనం ఎత్తేయచ్చు. ఈ సంవత్సరానికి ఇది లేదని చెప్పేసి ఎత్తేసాడు. అంటే అసలు మూలాలు స్కాలర్షిప్స్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా కంప్లీట్గా ఎగ్గొట్టాలన్న ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎస్సీలను దెబ్బతీయాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది జాగ్రత్త పడండి. ఇది చంద్రబాబు కుట్ర, మన మధ్య గొడవ పెట్టి ఇతను చేస్తున్నాడు కాబట్టి నేను రాజకీయ విమర్శలోకి దిగాల్సి వచ్చింది. మరి చంద్రబాబు గురించి మాట్లాడుతున్నారు మీరు. దీనికి మెయిన్ వర్గీకరణ కోసం పట్టుబట్టిన మందకృష్ణ మాదిగ గారి గురించి ఎందుకు ఏ రోజు ధైర్యంగా మాట్లాడరు మీరు? నాకు ఆ స్థాయి కాదండి. అంటే మీకన్నా పెద్ద స్థాయి ఆయన మందకృష్ణ మాదిగ గారా? మందకృష్ణ మాదిగ గారి కన్నా మీరు పెద్ద స్థాయా? ఆయన చాలా పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి, నేను చాలా చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తిని. కాబట్టి అంత పెద్ద స్థాయి వాడి గురించి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. స్థాయిలతో సంబంధం ఏమి? సబ్జెక్ట్ మాట్లాడాలనుకున్నప్పుడు నాకు సబ్జెక్టు వర్గీకరణ సబ్జెక్ట్ అయినప్పుడు వర్గీకరణ మీదే మాట్లాడతాను తప్పితే నేను వ్యక్తుల గురించి మాట్లాడడం ఎందుకు? కానీ ఇక్కడ చేయించింది కర్త కర్మ క్రియ చంద్రబాబు కాబట్టి ఇప్పుడు సపోజు డిఎస్సి ప్రకటించాడండి. ఏమండి వర్గీకరణ గురించి మందకృష్ణని పిలిపించుకుని వర్గీకరణ జరిగేంత వరకు కూడా డిఎస్సిని ఆఫ్ చేయించుకున్నాడు చంద్రబాబు నాయుడు. వర్గీకరణ చేసేంత వరకు డిఎస్సి ఇవ్వకండి అంటే దాని ఉద్దేశం డిఎస్సి లేకుండా గడిపేయాలి. ఇప్పుడు వర్గీకరణ మీద తీర్పు వచ్చిన తర్వాత ఎంత స్పీడ్గా ఉండాలండి? లేడు. ఈ వర్గీకరణని పెట్టుకుని చాలా జాగ్రత్తగా అతను మెల్లిగా దీన్ని గడిపేయాలి. డిఎస్సి ఉండదు, జాబ్ రిక్రూట్మెంట్ ఉండదు, బ్యాక్లాగ్ పోస్టులు ఉండవు. ఎస్సీని ఇంకా తొక్కేయాలన్న ఒక దుర్బుద్ధితో చేస్తున్న కార్యక్రమం కాబట్టి నేను చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసుకున్నాను తప్పితే మందకృష్ణ ఎవరు? మందకృష్ణ ఈజ్ నథింగ్. మందకృష్ణ ఏముంది? చేయించకూడదు కదా, అంతాను చేసేకూడదు ఏముంది? ఆయన డిమాండ్ మేరకే కదా వీళ్ళు చేస్తున్నారు. ఆయన డిమాండ్ మేరకు చేసిన ఇప్పుడు చూసారా, నేను నిన్న మీటింగ్ ఇంకోటి చెప్పాను, మాదిగలు ఎప్పుడూ కూడా రాజ్యాధికారం గురించి పాకులాడరు, రాజ్యాంగ హక్కుల గురించి పోరాటం చేయరు, దళిత బాధితుల గురించి మాట్లాడరు. వాళ్ళకు మాట్లాడే అంశం ఒకటి వర్గీకరణ. మాలలు అలా కాదు,
మాలలు రాజకీయ అంశాలు మాట్లాడతారు, రాజ్యాధికార హక్కుల గురించి మాట్లాడతారు, రాజ్యాధికారం గురించి కూడా మాట్లాడతారు. కాబట్టి మాలల వల్ల వాళ్ళకి ప్రమాదం, మాదిగల వల్ల ప్రమాదం లేదు. కాబట్టి వాళ్ళని వెనక నుంచి నడిపిస్తూ ఉంటారు. ఎప్పుడు దళితుల గురించి, దళిత సంక్షేమం గురించి, వాళ్ళ గురించి మాట్లాడుతుంటారు కదా మీరు. అందరూ అనుకుంటుంటారు, ఇంతగా మాట్లాడుతుంటారు కదా, అందరిలో హర్షకుమార్ గారు ఒక పార్టీ పెట్టచ్చు కదా, దళిత సంక్షేమం కోసము, దళితులకు రాజ్యాధికారం ఇవ్వడం కోసము హర్షకుమార్ గారు ఒక పార్టీ పెట్టచ్చు కానీ చాలామంది అంటున్నారు. పెట్టచ్చు, పెడతానేమో. ఓకే, ఇంకా 64 ఏళ్ళు దాటిపోతున్నాయి. ఏమండి, వయసుతో నిమిత్తమే ఉంది పార్టీ పెట్టడానికి. ఇంకా అంత ఇప్పుడు ఎంత నరేంద్ర మోడీ వయసు ఎంత అండి? బాగా యాక్టివ్గా ఉన్నాడు కదా నరేంద్ర మోడీ వయసు ఉంది. మరి నేను యాక్టివ్గా నిన్న 800 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాను. వెహికల్లో, ఏసీ వెహికల్లో కూర్చొని పోయొచ్చారు. అదే పాదయాత్ర కాదు కదా. అంతే, 800 కిలోమీటర్లు కూర్చుని ప్రయాణం చేయడం అంత ఈజీ అనుకుంటున్నారా? మీరు వెళ్ళి రాగలరా? చాలా మంది నా వయసులో ఉన్న వాళ్ళని ఎవరినన్నా సరే వెళ్ళి విజయనగరం వెళ్ళి పొద్దున్న వెళ్ళి సాయంత్రం. ఎందుకు అంత ఆకాంక్ష? 800 కిలోమీటర్లు ప్రయాణం చేసి రావాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది మీకు? నా ప్రజల గురించి వెళ్తాను నేను. నా ప్రజల్ని రాజ్యాధికారంలోకి తీసుకురావాలని ఒక ఉద్దేశంతోనే ఇన్ని సభలకు అటెండ్ అవుతున్నాను. మీకు తెలీదు, 700 ఇది 800 కిలోమీటర్లే, 1800 దూరం అనంతపూర్ మడకసిరి వెళ్ళొచ్చాను. ఇద్దరు డ్రైవర్లు పెట్టుకుంటాను, మార్నింగ్ ఒకడు, నైట్ ఒకడు. నైట్కి వచ్చేస్తాను ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి, ఎక్కడ స్టే చేయను. ఇప్పుడు మీరు ఇంత పోరాటం చేస్తున్నారు, అందరినీ కలుపుకుపోవాలి కానీ ఎందుకు వర్గాలుగా పెట్టేస్తున్నారు అసలుకి? నేను ఎవరితోనూ కలవను, ఎవరితోనూ నాకు వర్గాలు ఏంటండి? అవునా? మరి ఎందుకు నిన్న విజయనగరం మీరు వెళ్ళారు, మీరు ఇంకొక ఆయన కాంబ్లే ఏదో పేరు ఆయన వెళ్ళారు, మరి మాజీ IRS అధికారి దేవి ప్రసాద్ గారు ఆయన మీరు వస్తున్నారని తెలిసి ఆయన డ్రాప్ అయ్యారు, ఆయన రాలేదు విజయనగరంకి. కేవలం మీరు వస్తున్నారని ఆయన భార్య కూడా ఉప్పులేటి కల్మల గారు పామర్ ఎమ్మెల్యేగా చేశారు వైసీపీ తరఫున. ఎందుకు అసలు దేవి ప్రసాద్ గారికి IRS అధికారి అయినా, మీరు మాజీ ఎంపీ, ఎందుకు మీకు ఆయనకు గొడవ ఏంటి అసలు? ఒకే ఆయన ఎందుకు రాలేదు నాకు తెలియదు. ఆయన పేరు వేసినట్టుగా ఉన్నారు. ఇప్పుడు బాధ్యత ఉండదు. ఇప్పుడు ఆయన్ని అందరూ కలిపి ఒక జేఏసీ కింద ఫామ్ చేసుకుని ఆయన ప్రెసిడెంట్ కింద పెట్టుకున్నారు. దాంట్లో నా పాత్ర ఏమీ లేదు. నేను పూర్తిగా మద్దతు ఇచ్చాను. వాళ్ళు గుంటూరులో మీటింగ్ ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు నేను పూర్తిగా ప్రచారం చేశాను. అమలాపురం నుంచి జనంతోనే కూడా వెళ్ళాను, అక్కడ మాట్లాడాను. అక్కడ మాట్లాడి నేను వచ్చేసాను. దాని తర్వాత 2-3 సార్లు ఫోన్లో మాట్లాడుకున్నాం. మీరు చెప్తూనే తెలుస్తుంది నేను ఉంటానని. ఆయన రాలేదన్న విషయం మీ ద్వారానే తెలుస్తుంది తప్పితే ఆయన ఎందుకు రాలేదన్న విషయం నాకు తెలియదు. ఆయన రాకపోతే నాకు సంబంధం ఏంటి? నేను వర్గాలని ఏం చేస్తాను? నేను ఖచ్చితంగా ప్రభుత్వాలను తిడతాను. మరి IRS ఇప్పుడు ఒక పోరాటంలో దిగినప్పుడు ప్రభుత్వాలను తిట్టాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వం అయితే మనకు అన్యాయం చేస్తున్నాయో అన్ని ప్రభుత్వాలని ఖచ్చితంగా తిట్టాల్సింది పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలు, ఒక టీడీపీ కాదు, జగన్ పార్టీ, వైఎస్ఆర్సీపీయే కాదు, కమ్యూనిస్టులు అందరూ, పవన్ కళ్యాణ్, బీజేపీ, అన్ని పార్టీలు వర్గీకరణకి సపోర్టు. అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నప్పుడు ఆ పార్టీలను తిట్టాలి, ఆ పార్టీల మీద యుద్ధం ప్రకటించాలి, ఆ పార్టీలతో ఢీకొనే శక్తి ఉండాలి లీడర్ కన్నా వాడికి. అంతేగాని అది కాకుండా చేయడం అన్నది కరెక్ట్ కాదు. కానీ ఉప్పులేటి దేవప్రసాద్ గారితో నాకు మట్టుకు మీరు చెప్తున్నది నాకు కొత్త సబ్జెక్టు. నిజంగా చెక్ చేసుకోండి. అయితే మీరు వర్గీకరణ మీద ఎంత వ్యతిరేకంగా ఉన్నారు కదా, ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుందనుకోండి, ఓకేనా, వాళ్ళ ఏవేసిన కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, నివేదిక ఇచ్చిన తర్వాత వర్గీకరణకు చేసేది అనుకోండి, ఏంటి మీ స్టాండ్ ఏంటి? మీరు ఏం చేస్తారు? నేను స్టాండ్ చెప్తున్నాను కదండి. పార్లమెంట్లో చర్చ జరిగితే అయిపోయింది. పార్లమెంట్లో చర్చ జరగదు. రాష్ట్రంలో మీ రోల్ ఎలా ఉండబోతుంది? నా రోల్ ఎప్పుడూ మీకు తెలుసున్న రోలే. ఎవరికి ఆపతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వాళ్ళకి ఆపద బాంధవులుగా నిలుస్తాను. దీంట్లో కమ్యూనిటీ సంబంధం లేదు. ఎవరికి ఆపద కలిగినా, ఎవరికి ఏం జరిగినా వెళ్తాను, వాళ్ళ తరఫున పోరాటం చేస్తాను. అవతల వాళ్ళు ఎవరైనా సరే నాకు సంబంధం లేదు. ఒకటి, గతంలో మీరు అంటే రాష్ట్రంలోని పక్కన పెడితే తూర్పుగోదావరి జిల్లాలో ఒక పెద్ద ఎత్తున ఒక వర్గమే రాజశేఖర రెడ్డి వర్గంగా ఉండిపోయారు. అయితే ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా నుంచి అమలాపురం ఎంపీగా ఉన్న మీరు రాజశేఖర రెడ్డి గారికి అంటే బద్ధ శత్రువుగా ఉండిపోయారంటే పూర్తిగా వ్యతిరేకంగా పనిచేశారు. అంటే మీరు అందరూ అనుకుంటున్నారు కానీ రాజశేఖర రెడ్డి గారికి బద్ధ శత్రువుగా మట్టుకు నేను లేనండి. ఈ యొక్క వర్గీకరణ అంశంలోనే ఆయనకి నాకు వ్యతిరేకం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని వ్యతిరేకించారు,
జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి షర్మిలమ్మ గారిని వద్దన్నారు. అసలు పీసీసీ అధ్యక్షులుగా మీరు ఎంతవరకు వీలైతే అంతవరకు మీరు అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. ఆమె మీద విమర్శలు చేశారు. నిన్న వీడియో కాన్ఫరెన్స్లో కూడా పెద్ద ఎత్తున ఇది జరిగింది నిన్న కూడా. ఓకేనా, ఎందుకు ఈ ఫ్యామిలీ మీద ఇంత పోరాటం చేస్తున్నారు? ఒకటి చెప్తున్నాను మీకు, రాజశేఖర్ రెడ్డి గారిని వ్యతిరేకించానంటే రాజశేఖర్ రెడ్డి గారు పార్టీలో ఎవరిని చర్చించకుండా, ఎవరితో మాట్లాడకుండా వర్గీకరణ అంశం మీద అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఏకగ్రీవ తీర్మానం. కొంతమంది ఎస్సీ మంత్రుల్ని ఢిల్లీ పంపించి ఆయన ఈవెన్ వెంకటస్వామి గారిని కూడా మేనేజ్ చేసి తీర్మానం చేయించేశారు. తీర్మానం చేసిన తర్వాత నేను అడిగాను, మీరు ఎవరిని అడిగి తీర్మానం చేశారు, పార్టీలో చర్చించారా? తిరగబడ్డాను. వర్గీకరణ గురించి నేను తిరగబడ్డాను, ఇంకో విషయం మీద నేనేం తిరగబడలేదు. అఫ్కోర్స్ ఇక్కడ లోకల్గా ఉన్న గ్రూప్స్ జక్కంపూడి రామ్మోహన్ రావు అండ్ అరుణ్ కుమార్ గ్రూప్కి నాకు పడదు. వాళ్ళకి వ్యతిరేకంగానే నేను మేయర్ టికెట్ తెచ్చుకున్నాను. రాజశేఖర్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, అరుణ్ కుమార్ జక్కంపూడికి వ్యతిరేకంగా నేను మేయర్ టికెట్ తెచ్చుకున్నాను 2002లో. 2004లో కూడా ఎట్టి పరిస్థితుల్లో నాకు ఎంపీ టికెట్ ఇవ్వకూడదని రాజశేఖర రెడ్డి గారు వర్గం అనుకుంది, రాజశేఖర రెడ్డి గారు అనుకున్నారు. అయినా నేను టికెట్ సంపాదించుకున్నాను. నన్ను ఓడించాలని చూశారు, ఆయన నెగ్గాను. 2009లో ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పటికి చాలా బలవంతుడైపోయాడు రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి వర్గీకరణ వ్యతిరేకంగా పెద్ద సమస్య వచ్చింది. నేను చెప్పాను, వర్గీకరణ మీద ఉషా మెహ్రా కమిషన్ వేసిన తర్వాత ఉషా మెహ్రా కమిషన్ ఏం చెప్పిందంటే, ఒక 50% ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ ఒక ఆమోదం తెలిపి తర్వాత 3/4 మెజారిటీతో 341 సవరణ చేస్తే వర్గీకరణ చేయవచ్చు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. ఆ బిల్లు కానీ ఒకవేళ పార్లమెంట్లో ప్రవేశపెడితే నేను రాజీనామా చేస్తానన్నారు. రాజీనామా చేస్తామంటే కాంగ్రెస్ పార్టీ వెంటనే ముందుకెళ్ళలేదు. రాజశేఖర రెడ్డి గారు చాలా ప్రెషర్ ఇచ్చినా కానీ. ఈ లోపల నేను ఇక్కడ సభకు నిర్వహించాను రాజమండ్రిలో సభ నిర్వహించినప్పుడు వర్గీకరణ వ్యతిరేక సభ నిర్వహించాను, మాలల సింహగర్జన. దానికి లక్షలాదిగా ప్రజలు వచ్చారు. లక్షలాదిగా ప్రజలు వచ్చినప్పుడు ఆ సభకి ఒక్క దళిత ఎమ్మెల్యే కానీ, దళిత ఎంపీ కానీ, ఒక దళిత మినిస్టర్ కానీ, ఒక దళిత సెంట్రల్ మినిస్టర్ కానీ రాలేదు. నేను ఒక్క ప్రకాశం జిల్లా నుంచి దారా సాంబయ్య గారు అన్న ఆయన వచ్చారు ఎమ్మెల్యే. అంతకు తెప్పించి ఇంకెవరు కూడా రాలేదు. అయినా కానీ లక్షలాది ప్రజలు వచ్చారు. ఆ రోజున బొత్స సత్యనారాయణ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, వైఎస్ ఆత్మబంధువు కేవీపీ రామచంద్ర గారు, ఆయన వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేల మీద చాలా ప్రెషర్ ఇచ్చారు. వెళ్ళనివ్వకుండా, జనాలు రానివ్వకుండా, లారీలు బంద్. అయినా కాదు లక్షలాది ప్రజలు రాజమండ్రి వచ్చేటప్పటికి ఆ మీటింగ్తో హైకమాండ్ భయపడింది. రాజశేఖర్ రెడ్డి గారు గట్టిగా నన్ను వ్యతిరేకిస్తున్నప్పుడు ప్రణబ్ ముఖర్జీ కలుగు చేసుకుని, అంబికాస్వారి ప్రణబ్ ముఖర్జీ, వీఆర్ నాట్ గివింగ్ టికెట్ టు ది హర్ష కుమార్, డెఫినెట్లీ వీఆర్ the Malas are not supporting the Congress party. That is the situation we are facing. Already Madikas are gone. If we not giving to Harsha Kumar, then Malas will left our party. This is not correct. We are supporting Harsha Kumar candidature అని చెప్పి CWSలో చర్చ జరిగింది. నా గురించి చర్చ జరిగి దాని ప్రకారం ఇమీడియట్గా నాకు టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చిన తర్వాత నేను నెగ్గాను. ఒక్కడనే నేను చేశాను, ఇదంతా ఒక్కడనే చేశాను. హైకమాండ్తో గొడవ పడ్డాను, మళ్ళీ టికెట్ తెచ్చుకున్నాను, మళ్ళీ సపోర్టింగ్గానే ఉన్నాను. కాబట్టి నేను ఎక్కడ రాజశేఖర రెడ్డి గారితో గొడవ అన్నది నాకు ఎక్కడ ఒక్క విషయం. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పులివెందులు వెళ్ళాను. తర్వాత నాకు బాగానే ఉన్నాయి సంబంధం. నువ్వు చేసింది మంచిదే, బాగానే చేసావు అన్నాడు. తర్వాత లాస్ట్లో ఆయన ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీఎం కింద సంతకాలు సేకరిస్తున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి నాకు చాలా మిత్రుడిగా ఉండేవాడు పార్లమెంట్లో. నేను కూడా ఆయనతో బాగుండేవాడిని. మా ఇద్దరి మధ్య విభేదాలు కూడా ఏమీ లేవు. తర్వాత హైకమాండ్ నన్ను పిలిచి రోసయ్య గారిని చేస్తూ ఉన్నప్పుడు డి శ్రీనివాసు, నేను, మేమందరం గవర్నర్ బంగ్లా ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది, ఇలా రోసయ్య గారిని చేస్తున్నారు, మీరు సపోర్ట్ చేయండి, మీ యంగ్ ఎంపీస్దే బాధ్యత, రోసయ్య గారిని నిల్చోబెట్టుకోవాలి, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు థ్రెటన్ చేస్తున్నాడు పార్టీని అని చెప్తే, అప్పుడు ఫిల్మ్ స్టాండ్ తీసుకుని హైకమాండ్ డిసిషన్ ప్రకారం యాంటీ జగన్మోహన్ రెడ్డి స్టాండ్ నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇకపోతే అది స్టాండ్ అలా కంటిన్యూ అయింది.
కంటిన్యూ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక 30 మంది 20 మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేస్తే బై ఎలక్షన్స్కి వెళ్తే 20 మంది ఎమ్మెల్యేలని ఎక్కించుకోవాలని ఆయన కంకణం కట్టుకుంటే దాంట్లో నా కాన్స్టిట్యున్సీ రామచంద్రపురం ఒకటి మన బోస్ గారు, ఆయన బోస్ గారి క్యాండిడేటు, జగన్మోహన్ రెడ్డి గారి క్యాండిడేటు, తోట త్రిమూర్తులు అప్పుడు కాంగ్రెస్లోకి, తెలుగుదేశం నుంచి కాంగ్రెస్లోకి వచ్చాడు. కాంగ్రెస్లో మేము ఆయన నించోబెట్టి ఇక్కడను వెస్ట్ గోదావరిలోను జగన్మోహన్ రెడ్డి పార్టీని ఓడించడం జరిగింది బై ఎలక్షన్స్లో. మా ఒక్కచోటే ఓడిపోయింది, సెకండ్ వాళ్ళు అందరూ నెగ్గేశారు స్టేట్లో. 18 మంది. దాంతో నాకు పార్టీలో కూడా మంచి గుర్తింపు. ఇప్పటికీ అదే ఉందా మీకు కాంగ్రెస్ పార్టీలో? కాదు, చెప్పిస్తానండి, మీరు ఒక క్వశ్చన్ వేసారు దానికి ఇదంతా ఆన్సర్. దాని తర్వాత అదే జగన్మోహన్ రెడ్డి యాంటీ స్టాండ్ కంటిన్యూ అయిన తర్వాత అది ఆటోమేటిక్గా ఆయన వచ్చాడు, ఆయన ఓడిపోయాడు 2014లో. నేను ఏదో పార్టీ మీద పోటీ చేసి నేను తుక్కు కింద ఓడిపోయాను, డిపాజిట్లు కూడా రాలేదు నాకు. దాని తర్వాత ఆ పార్టీ కనుమరుగైపోయింది. నేను చాలా కాలం నేను ఖాళీగానే ఉన్నాను. తెలుగుదేశం పార్టీ మీద నేను పోరాటం చేశాను, తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేశాను సీఎంలో అయిన తర్వాత. సడన్గా మొన్న ఎలక్షన్స్లో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. మమ్మల్ని కాంగ్రెస్ పార్టీలో అందరినీ కూడా ఢిల్లీ రమ్మన్నారు. ఢిల్లీ రమ్మన్నప్పుడు వెళ్ళాం. ఢిల్లీ రమ్మన్న తర్వాత పిచ్చమటిగా మాట్లాడి ఈసారి మన గోల్ ఏంటంటే మనకు 1% దగ్గర ఆగిపోతున్నాం, మనం అట్లీస్ట్ 5 to 6% అన్న ఓట్లు తెచ్చుకోవాలి, దిస్ మన గోలు, మీరందరూ కష్టపడాలని చెప్పిన తర్వాత లాస్ట్లో షర్మిల గురించి ఒపీనియన్ అడిగింది హైకమాండ్. అడిగినప్పుడు మేము చెప్పాం అందరూ షర్మిల వస్తే చాలా బాగుంటుందని చెప్పారు. నేను చింతామోహన్ వీఆర్ అపోజ్. చింతామోహన్ ఒక టైంలో తగ్గిపోయాడు, నేను మట్టుకు పూర్తిగా అపోజ్ చేశాను ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే నేను తెలంగాణ బిడ్డని, తెలంగాణలో పుట్టాను, తెలంగాణలో పెళ్లి చేసుకున్నాను, నేను తెలంగాణలో ఉంటున్నాను, తెలంగాణ ఆడపెడుచుని, ఇక్కడే పార్టీ పెట్టుకున్నాను, మీరు ఆశీర్వదించండి అని తెలంగాణలో తిరుగుతున్న అమ్మాయిని తీసుకొచ్చి ఆంధ్రాకి పిసిసి ప్రెసిడెంట్ చేస్తే వాట్ మెసేజ్ యూఆర్ గివింగ్ టు ది ఆంధ్ర పీపుల్? రాయలసీమ బిడ్డ కదా, పులివెందుల బిడ్డ, రాజశేఖర్ పులివెందుల బిడ్డ అన్నా, పులివెందుల బిడ్డ అన్నా, తెలంగాణ కోడలైనా పులివెందుల బిడ్డ అయినా ఆమె క్లైమ్ చేసుకున్నది తెలంగాణ గురించి. నేను అక్కడే పుట్టానని చెప్పింది, మూలాలు రాయలసీమలో ఉన్నా, నేను అక్కడే పుట్టాను, హైదరాబాద్లో పుట్టానని చెప్పింది, అక్కడే పెళ్లి చేసుకున్నానని చెప్పింది, నా భర్త ఇక్కడే ఉంటున్నాడని చెప్పింది, నా భర్త తెలంగాణ అని చెప్పింది, నేను ఇక్కడే పార్టీ పెట్టుకున్నాను, అక్కడే పాదయాత్ర చేసి. అటువంటి భావాలున్న, తెలంగాణ భావాలున్న ఒక వ్యక్తిని ఆంధ్రాకి తీసుకొచ్చి బలవంతంగా పార్టీ రుద్దడం అన్నది కరెక్ట్ కాదు. ఆ స్టాండ్ని పార్టీ మార్చుకుంటే నేను మార్చుకోవాలని లేదు, నేను అదే స్టాండ్ మీద నిలబడ్డాను, ఇప్పటికి అదే స్టాండ్, నేను 100%. పార్టీలో ఉంటూ మీరు వ్యతిరేకిస్తున్నారు, అది ఇబ్బంది కాదంటారు? ఇబ్బంది కాదా? అసలు గతంలో నాకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు ఉండి, పిసిసి ప్రెసిడెంట్స్ ఉండండి, నా యొక్క ఆత్మగౌరవాన్ని చంపుకుని నేను పనిచేయను. అది పార్టీ కాదు, ఏదైనా. మీకు మొన్న టికెట్ రాలేదు? ఏది 2024లో? 2024 ఆత్మగౌరవాన్ని చంపుకుని నేను వెళ్ళి సరెండర్ అవ్వాల్సిన పరిస్థితి నాకు లేదు కదండి, అందుకనే నేను కామ్గా ఉన్నాను. సార్, గతంలో అధిష్టానం వద్ద హీరోగా ఉన్న హర్ష కుమార్ గారు ఇప్పుడు జీరో అయిపోయారు, అధిష్టానం దగ్గర ఏం పప్పులు ఉడకడం లేదంటున్నారు. దానికి మనం ఏం చేయగలం సార్? ఇప్పుడు నా స్టాండ్ అయితే నేను కరెక్ట్ అనుకుని నేను ఆత్మసాక్షిగా నమ్ముతాను. అది వాళ్ళకి రాంగ్ అవ్వచ్చు, అధిష్టానానికి రాంగ్ అవ్వచ్చు, నా మీద చర్యలు కూడా తీసుకోవచ్చు. గతంలో నేను ఇంకోటి నిన్న ఇవన్నీ కూడా బహిరంగ ఉత్తరాలే రాశాను. మీరు బహిరంగంగానే మాట్లాడతారు, బహిరంగ ఉత్తరాలు కూడా రాస్తాను. నేను హైకమాండ్కి ఈ విషయాలన్నీ షర్మిల గురించి నేనేమి చాటుమాటకు కాదు, డైరెక్ట్గా విమర్శించాను, డైరెక్ట్గా ఉత్తరాలు రాశాను, మీరు చేస్తున్న తప్పని కూడా చెప్పాను, సస్పెండ్ కూడా చేసుకోమన్నాను. ఇక్కడ మీరు అక్కడ శైలజానాథ్ గారు ఇద్దరు కూడా షర్మిలమ్మను వ్యతిరేకిస్తున్నారు కదా? షర్మిలమ్మని అందరూ వ్యతిరేకిస్తున్నారు, కానీ రఘువీరారెడ్డి గారు వ్యతిరేకించలేదు కదా? ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. అప్పుడు అందరూ సపోర్ట్ చేశారు, ఇప్పుడు అందరూ వ్యతిరేకిస్తున్నారు. జేడీసీఎం వ్యతిరేకిస్తున్నారు. కారణం ఆమె వ్యవహార శైలి. ఒక్కటి చెప్తానండి, ఆమె వ్యవహార శైలి ముందు ఈ ప్రపంచంలో ఎవరి వ్యవహార శైలి కూడా సరిపోదు, అంత అహంభావం. మీకు లేదా? నాకు ఎప్పుడు లేదండి. నేను నాకు అహంభావం అంటే నా దగ్గర అంతమంది జనం ఎందుకు ఉంటారు?
నేను ఆప్యాయంగా కౌగిలించుకుంటాను, ఆప్యాయంగా మాట్లాడతాను. నా దగ్గర ప్రతి వాళ్ళని హక్కును మీ చేర్చుకుంటాను. ప్రాంతంలో అందరంటే వర్ష కుమార్ గారు అంటే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది చాలా అహం ఎక్కువ ఆయనకు. అహం ఎక్కువ అంటే నన్ను ఎరగని వాళ్ళకి, దూరం నుంచి చూసే వాళ్ళు కనబడతానేమో. ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన వాళ్ళతో నాకు సంబంధం అసలు చాలా బాగుంటాను. అహంతోనే టీడీపీలోకి వెళ్ళాలని ఒకటే రోజులోనే వెళ్ళడము, తిరుగుముఖం పట్టడం, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళడము, మాట్లాడడము, మళ్ళా నచ్చక వెనక్కి రావడము, ఇదంతా ఒక రోజులో 24 గంటల లోపల ఇదంతా జరిగిపోయింది కదా. ఆయన ఇస్తానని మాట నిలబెట్టుకోలేదు, వచ్చేసాను. ఆయన పార్టీ మీద ప్రేమతో గౌరవంతో, ఆయన మీద గౌరవంతో వెళ్ళలేదు. టికెట్ ఇస్తా అన్నాడు, వెళ్ళాను. టికెట్ ఇవ్వలేదు, వచ్చేసాను. సింపుల్. టికెట్ ఇస్తా అంటే ఏ పార్టీ దగ్గరికి వెళ్తారు? అంటే ఏ పార్టీ దగ్గరికైనా వెళ్దాం కాదండి, ఆ రోజున్న పరిస్థితి బట్టి. ఇప్పుడు నిజంగా మీరు అంత బలవంతుడైతే మీకు పార్టీలతో సంబంధం ఏముంది? స్వతంత్ర అభ్యర్థిగానే బరిలోకి దిగచ్చు కదా. దిగవచ్చు, కానీ అంత డబ్బు లేదు నా దగ్గర. హర్షకుమార్ గారి డబ్బు లేదండి. అంత పేదవాడా? బాగా. ఓకే ఓకే. కాలేజెస్ ఉన్నాయి. కాలేజెస్ ఏముందండి, ఈ చంద్రబాబు నాయుడు పుణ్యం అంటూ 2019లో మాకు ఇవ్వాల్సిన స్కాలర్షిప్ డబ్బులు అన్నీ కూడా 23,000 కోట్లు. 2019లో జగన్ గారు సీఎం. 2019లో చంద్రబాబు నాయుడు గారు సీఎం చేసినప్పుడు ఆయనకి దిగిపోతూ మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా సుమారు 9,000 కోట్లు కాంట్రాక్టర్ సొమ్ము, ఖజానాల సొమ్ము అన్నీ ఖాళీ చేసేసి 23,000 కోట్లు పసుపు కుంకుమల కింద ఆడోళ్ళకి పంచేశాడు. ఆయన ఓట్లు పడతాయని అయినా ఓడిపోయాడు. ఆ డబ్బులు 19వ సంవత్సరంలో ఇవ్వాల్సిన డబ్బులు ఈ రోజుకి కాలేజీలకి ఇవ్వలేదండి. ఏ కాలేజీ బాగుంటుంది చెప్పండి? పైకి కాలేజీలకి డాబు ధర్మం తప్పితే, ఒక మెడికల్ కాలేజీలు తప్పితే తగిన కాలేజీలు ఏమీ కూడా బాగాలేవు. పైకి అలా కనబడుతున్నాయి అంతే. అన్ని కాలేజీల్లోనూ శాలరీస్, ప్రతి కాలేజీలోనూ శాలరీస్ డిఫిసిట్. 6 నెలల నుంచి నేను శాలరీలు ఇవ్వలేదండి. నిన్నటి విజయనగరం సభలో మీ స్పీచ్ చూస్తే హర్షకుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అవుతున్నారా అన్న అనుమానాలు అందరికీ వచ్చాయి. కాదు కాదు, ఆల్రెడీ టచ్లో ఉన్నారైనా జగన్మోహన్ రెడ్డి గారికి అనేది ఒక వర్గం వాదిస్తోంది. లేదా దగ్గర అవుతున్నారనేది. ఇది కాదు అది కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి యాటిట్యూడ్ ఉంది, హర్షకుమార్ గారికి యాటిట్యూడ్ వేరే. వీళ్ళిద్దరు యాటిట్యూడ్తో హర్షకుమార్ గారు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇమ్మడగలరా, అసలు సర్దుకుపోగలరా, ఆయన ఉండగలరా అంటున్నారు. అసలు వైసీపీకి దగ్గర అవుతున్నారా? అసలు ఈ డౌట్ మీకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. బయట తిరుగుతున్న చర్చ హర్షకుమార్ గారు త్వరలో వైసీపీ కండువా కప్పుకోబోతున్నారు. ఇక్కడ ఒక్క హర్షకుమార్ గారు, రాయలసీమ అంటే అనంతపురం జిల్లా నుంచి మాజీ మంత్రి శైలజానాథ్ గారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎంపీ అయిన ఇక్కడ హర్షకుమార్ గారు, ఇద్దరు ఒకే రోజు, ఒక రోజు అటో ఇటో కండువా కప్పుకొని ఉన్నారు అంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రతిపక్ష పార్టీ, సరైన పార్టీ ఎమ్మెల్యేలు కూడా లేరు. అవునా? సరైన పార్టీ ఎమ్మెల్యేలు ఎవరున్నారండి? ఎవరున్నారు? 9 మంది, 11 మంది ఎంతమంది ఉన్నారు. నెంబర్ పరంగా తక్కువ. ఇప్పుడు ఆ పార్టీకి వెళ్ళడం వల్ల నాకు వచ్చే లాభం ఏంటండి? 2029లో టికెట్ వస్తుంది. జీవితాశయం టికెట్ కాదు కదా. నా టికెట్ కోసమే బాబు దగ్గరికి వెళ్ళారు కదా. నేను టికెట్ కోసం అంటే అప్పుడు బాబుని పూర్తిగా వ్యతిరేకించి దెబ్బలాడి కొట్లాడి కేసులు పెట్టుకున్న తర్వాత ఒకరోజు సడన్గా అక్కడి నుంచి దూతలు వచ్చారు. నేనేమే బాబు గారు శిరోముండనం కేసులో జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అలాగే విమర్శలు చేశారు కాబట్టి కేసులో. అలాగే చేశాను. అన్ని మర్చిపోయి సడన్గా బాబు గారు కబురు పెట్టి 2 మనుషులను ఇచ్చి నాకు రాజమండ్రి పంపించి, చాలా ఇంపార్టెంట్ నాకు కావాల్సిన పంపించి, ఇలాగ వస్తే టికెట్ ఇద్దామనుకుంటున్నారని చెప్తే, ఈ సంవత్సరం అంతా ఈ 5 సంవత్సరాలు నేను జడతానే ఉన్నాను, ఈయన మీద అగెనిస్ట్గానే చేస్తూ ఉన్నాను. నేను జగన్మోహన్ రెడ్డి పిలుస్తాడేమో టికెట్గా అని అనుకున్నాను, కానీ ఈయన మానేసి ఈయన పిలిచాడేంటి అని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళిన వెంటనే ఆయన ఇవ్వలేకపోతున్నాను అని ఏదైతే చెప్పారో నాకు తెలుసు. ఎందుకంటే ఇవ్వడానికి ఆయన కొంతమందికి ఢిల్లీలోనే ఉన్న రిలయన్స్ వాళ్ళ మాట ఆయన చెవదాడు. కాబట్టి రిలయన్స్ వాళ్ళకి మీరు టార్గెట్? రిలయన్స్ వాళ్ళకి నేను టార్గెటే కదా. వాళ్ళ మీద ఎప్పుడు ఫైటింగే కదా నేను. ఎందుకంటే రిలయన్స్ అంబానీ అన్నవాడు పెద్ద దొంగ. 19,000 కోట్లు జాతీయ సంపదని మన ఓఎన్జీసీ బాబుల్లోంచి దుబ్బేసిన గజ దొంగ రిలయన్స్ అంబానీ. కాబట్టి అతని మీద ఎప్పుడు నా ఫైటింగ్ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి దాన్ని ఉన్నాడు చేయలేడు అని అనుకున్నాను, అలాగే జరిగింది. వెంటనే వచ్చేసాను. ఇప్పుడు జగన్ గారికి దగ్గర అవుతున్నారా లేదా ఒక క్లారిటీ? చాలా మంది కనుమ త్వరలో మీ భుజం పైన
వైసీపీ కండువా పడబోతోంది. ఎట్టి పరిస్థితుల్లో జరగని పని అది. జరగదా? జరగదు. పక్క ఎందుకు జరుగుతుంది? జరగదు. ఆ. ఎందుకు జరగాలి? ఒకవేళ కండువా పడితే ఎందుకు జరగాలండి? కండువా పడితే మీరు అడగండి నన్ను. ఇది హర్షకుమార్ గారి కోసం కాదు, హర్షకుమార్ గారి పెద్ద కుమారుడు శ్రీరాజ్ యొక్క రాజకీయ భవితవ్యం కోసం హర్షకుమార్ గారు తీసుకుంటున్నారు నిర్ణయం. ఇది తీసేసుకున్నారు ఆల్రెడీ. చాలా గాసిప్ అండి. అవునా? 100%. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు తిడతానే ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఎవరు స్టేట్ గవర్నమెంట్లో ఉన్నారు? ఎవరు అధికారంలో ఉన్నారు? చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఎవరు అన్యాయం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడిని తిట్టినా, పక్కనున్న జగన్మోహన్ రెడ్డి తిట్టినా, ఇంట్లో ఉన్న జగన్మోహన్ రెడ్డిని తిట్టినా అది కాదండి. నేను జగన్మోహన్ రెడ్డిని ఎందుకు తిట్టాలి? చేసిందంతా చేసాడు. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి చేసిన పనులన్నీ కూడా రెక్టిఫై చేస్తా అన్నాడు. 26 తీసిన పథకాలను తీసుకొస్తా అన్నాడు. తర్వాత అన్ని స్కీమ్స్ ఇస్తా అన్నాడు. ఈయన కదా ద్రోహం చేస్తున్నది జాతికి. ఈయన తిట్టకుండా ఆయన ఎందుకు తిడతాను? పైగా మాట్లాడితే ఏ సందర్భం ఒక ముందు కానీ వెనక్కి కానీ ప్రతి సందర్భంలోనూ వీళ్ళు మాట్లాడేది ఏంటంటే గత ప్రభుత్వం చేసిన దాని బుడమేరు మునిగిపోయిందంటే గత ప్రభుత్వం, తిరుపతిలో లడ్డు అంటే గత ప్రభుత్వం, అన్నీ కూడా అసలు వీళ్ళు ఏమీ చేయలేక చేతలేక ప్రతిదీ కూడా గత ప్రభుత్వం. పోనీ దళితుల హక్కుల గురించి ఏమన్నా వీళ్ళు మాట్లాడి రచించారా? ఎంతోమంది కొన్ని ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు దళితుల గురించే మాట్లాడుతూ దళితుల గురించే పుట్టా ఉన్నట్టు మాట్లాడిన ఛానల్స్ ఈవేళ దళితులకు జరుగుతున్న అన్యాయాలు కానీ అక్రమాలు కానీ అసలు వాళ్ళ ఛానల్లో అసలు మాట్లాడట్లేదు. వాళ్ళు ఒక వన్ సైడెడ్ అయిపోయి భయంకరంగా గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మాట్లాడితే గత ప్రభుత్వం, ఒక డబ్బులు లేవంటే గత ప్రభుత్వం, డబ్బులు ప్రతి దానికి దానికి ఏమి లేదు. మేము అసలు పాత కక్షలు లేవంటారు. అన్ని కక్షపూరితమైన కేసులే, అన్ని కక్షపూరితమే. వాళ్ళ ప్రభుత్వం చూస్తుంటే అసహ్యం వేస్తుంది ప్రజలకి. ఈ రోజున ఎలక్షన్ పెడితే తుక్కు కింద ఓడిపోతాడు చంద్రబాబు నాయుడు. కూటమి తుక్కు కింద ఓడిపోద్ది. ఇప్పుడు ఇంతమంది షర్మిలమ్మ గారిని వ్యతిరేకిస్తున్నారు కదా, షర్మిలమ్మ గారిని పిసిసి అధ్యక్షురాల పదవి నుంచి తప్పించి హర్షకుమార్ గారికి ఆ పదవి ఇస్తామంటే తీసుకుంటారా? ఖచ్చితంగా తీసుకుంటాను. ఓకే, ఏం చేస్తారు? తీసుకుంటే నేను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తాను. అవుతుందా? నెగ్గుతానండి. ఏపీలో నెగ్గించి తీరుతాను. కాంగ్రెస్ హర్షకుమార్ గారు ఉంది 100%. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిలమ్మ వల్లే కావడం లేదు. షర్మిలకేం తెలుసండి రాజకీయం? షర్మిలమ్మ పాదయాత్ర చేస్తే రాజకీయం అయిపోదు. తెలంగాణలో పాదయాత్ర చేసి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఇష్టానుసారంగా ప్రతి కార్యకర్తని అవమానించి, ప్రతి కాంగ్రెస్ పార్టీ గురించి ఈ 10 సంవత్సరాల్లో కష్టపడిన ప్రతి కార్యకర్తని అవమానించి, కించపరిచి మాట్లాడి, పెద్దలంటే గౌరవం లేకుండా చేస్తుంటే అది బలోపేతం అందరినీ కలుపుకుని వెళ్ళాలి. సంస్థాగతంగా బలోపేతం చేయాలి. అమెరికాలో ఉండి రాజకీయం చేస్తే అవదండి. ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చుని ప్రజలతో మమేకమై ప్రజలతో ఉండి పోరాటం చేయాలి. నేను కానీ అయితే నా దళిత జాతి అంతా నా వెంట ఉంటుంది. 100% దళిత జాతి వెనక్కి వస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా వెనక్కి వచ్చేస్తుంది. ఈ 3 ట్రయాంగిల్ జనాభాలో దళితులు ఉన్న సంఖ్య ఎంత అంటారు? ఎంత శాతం ఉంది? 17% ఉన్నారండి. 17% ఓటు బ్యాంక్ ఉంటే సరిపోతుందా మీకు? 17% పరిస్థితి అంటే కాంగ్రెస్కి ఎప్పుడైనా సరే నెగ్గుతున్న పార్టీ అన్న పరిస్థితుల్లో మీకు ఆటోమేటిక్గా యాడ్ అవుతాయండి. ఎలక్షన్ అంటే ఖచ్చితంగా ఒక సంఖ్యాబలం, ఒక అమౌంట్ ఆఫ్ ఓట్ ఉండాలి. దానికి యాడ్ అవుతూ ఉండాలి. మనం చేసే పోరాటాలు, మనం చేసి అది నాకు తెలుసు. ఎలాగ యాడ్ చేసుకోవాలో ప్రజల్ని నాకు తెలుసు. కాబట్టి కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇస్తానంటే 100% కాంగ్రెస్ పార్టీని అధికారంలోకే తీసుకురాగలను. మరి అంత శక్తి ఉన్నప్పుడు షర్మిలమ్మ గారికి సపోర్ట్ చేయొచ్చు కదా? షర్మిలమ్మకి సపోర్ట్ చేయడం వల్ల ప్రయోజనం లేదండి. ఆంధ్ర ప్రజల్ని ఆమె అవమానపరిచింది. ఆంధ్ర ప్రజల్ని కాదనుకుని తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణలో ప్రచారం చేసుకున్న ఆమె, నేను ఆంధ్రాకి సంబంధం లేని ఆమెని తీసుకొచ్చి ఆంధ్రాకి పెడితే ప్రజలు ఎలాగ ఆమెను ఒప్పుకుంటారు? వెరీ సింపుల్ లాజిక్. ఈ చిన్న లాజిక్ని పార్టీ ఎలా మిస్ అయ్యిందో తెలుసు. సరే, వైఎస్సీపీలో పోయే ప్రసక్తే లేదు. ఎందుకుంటుందండి? నాకు అంత అవసరం ఏంటి? ఓకే, ఇప్పుడు మీ చిన్న కుమారుడు సుందర్ని, అంటే మీ పైపు కావచ్చు, మీ తర్వాత మీ పెద్ద కుమారుడు శ్రీరాజ్ మీద కూడా రాజకీయంగా కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. మీ ఇద్దరు మార్కెట్లో ఉన్నారు. ఇంకా శ్రీరాజుని తప్పించి
పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మీ చిన్న కుమారుడు సుందర్ని బరిలోకి దింపుతున్నారు. అవునండి. ఓకేనా? అయితే ఇక్కడ వచ్చేసి టీడీపీ అభ్యర్థిని బరిలోకి దింపుతోంది. ఇండిపెండెంట్గా మీ కుమారుడు ఇంకా పీడీఎఫ్ వాళ్ళంతా వస్తున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపడం లేదు. వాళ్ళు నిర్ణయించుకున్నారు మాకు అభ్యర్థి లేడు అనేసి. కానీ వైసీపీ లోపాయకారిగా మీ చిన్న కుమారుడికి మద్దతు ఇస్తోంది అంటున్నారు. అంటే మీరు ఎలాంటి రాయబారాలు చేయకుండానే కుమారుడు సుందర్కి వైసీపీ మద్దతు ఇస్తుందా? ఏమంటే ఈ జిల్లాలో వైసీపీని నడిపేది ఎవరు సార్? మనకు కాకినాడ నుంచి తీసుకుని ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనే కదా. అవును. తెలుగుదేశం క్యాండిడేట్ ఎవరు క్యాండిడేట్ అంటే? తెలుగుదేశం క్యాండిడేటా ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి క్యాండిడేటా? ఇక్కడ ఎమ్మెల్సీ ఇప్పుడు ఎమ్మెల్సీ క్యాండిడేట్ పేరాబత్తుల రాజశేఖర్ తెలుగుదేశం క్యాండిడేటా? చంద్రశేఖర్ రెడ్డి క్యాండిడేటా? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి క్యాండిడేటా? టీడీపీ క్యాండిడేట్ కాదే, చంద్రశేఖర్ రెడ్డి క్యాండిడేట్. కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. ఆయనకు లోకేష్కి చాలా సన్నిహితుడు, లోకేష్కి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి. నేను చెప్తున్న పాయింట్ మీ చిన్న కుమారుడికి మైలేజ్ తీసుకురావడం కోసము మీరు ఇలాంటి దారుణమైన కామెంట్స్ చేస్తేలా? ఛాలెంజ్ చేస్తాను మీకు. మీ చిన్న కుమారుడు బరిలో ఉన్నాడు కాబట్టి అతనికి ఛాలెంజ్ చేస్తాను. మీకే ఛాలెంజ్ చేస్తాను. ఓకే, నిర్ధారణమైన కామెంట్లు అన్నారు కదా, మీరు ఎంక్వైరీ చేయండి. కేవలం మీ చిన్న కుమారుడికి మైలేజ్ తీసుకురావడం కోసం ఇలాంటి కామెంట్స్ చేస్తే ఎలా? టీడీపీకి స్వామి భక్తి ప్రదర్శిస్తుంటాడు ఆయన. లోకేష్ గారికి బాబు గారికి అంత దగ్గర కదా ఆయన. మరి ఈ చంద్రశేఖర్ రెడ్డి క్యాండిడేట్ అనేది ఎందుకని ప్రచారం అవుతుంది? అది మీరు చేస్తున్న ప్రచారం. నేను చేయాల్సింది ఆయనే చెప్పాడు. చంద్రశేఖర్ రెడ్డే చెప్పాడు. ఈ విషయం నేను చెప్పింది కాదు, చంద్రశేఖర్ రెడ్డే చెప్పాడు. ఎవరితో చెప్పాడో అన్నది సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. అది మీరు అది అన్నాడో లేదో అన్నది చంద్రశేఖర్ రెడ్డి గారిని అడగండి. ఏమంటే ఆధారాలు లేకుండా హర్ష కుమార్ మాట్లాడు, తప్పుడు ఆధారాలు చేసి తప్పుడు సంకేతాలు ఇచ్చి తప్పుడుగా ప్రచారం చేసి లాభం పొందుకోవాలన్న మనస్తత్వం హర్ష కుమార్ది కాదు. హర్ష కుమార్ గారు చాలా సిస్టమేటిక్గా ఉంటారు, పద్ధతిగా ఉంటారు కదా. ఓకేనా? అన్ని విషయాలు చాలా పద్ధతిగా ఉంటారు, రూల్ ప్రకారమే ఉంటారు కదా. మరి మీరు ఒక జూ పెట్టారు కదా, దాంట్లో జూ కాదు సార్, అదే చిన్న ఫామ్ హౌస్. సరే, చిన్న ఫామ్ హౌస్, జూ కాదు, చిన్న ఫామ్ హౌస్ పెట్టి దాంట్లో నక్షత్ర తాబేళ్ళు ఇంకా ఏవో పక్షులు అవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ అటవీ శాఖ చట్టానికి వ్యతిరేకంగా ఉండే, చట్టానికి వ్యతిరేకంగా ఉన్నా ఏమీ లేవు సార్ దాంట్లో. నక్షత్ర తాబేళ్ళు పెంచొచ్చు, నక్షత్ర తాబేళ్ళు అన్నవి ఉన్నాయి. అది చట్టానికి వ్యతిరేకం అన్నది నాకు చాలా కాలం వరకు తెలియదు. మళ్ళీ ఇప్పుడు తెలుసు కదా, ఏం చేస్తారు? ఇప్పుడు ఏముంది దాంట్లో, ఎవరన్నా అటవీ అధికారులు వచ్చి తీసుకెళ్ళిపోతారు, లేకపోతే కేసు పెట్టుకుంటే కేసు పెట్టుకుంటారు. మీరే గౌరవంగా అప్పగిచ్చేసి ఇంకా గౌరవం ఉంటుంది కదా. నక్షత్ర తాబేళ్ళు నేను పెంచుకుంటున్నాను సార్, నక్షత్ర తాబేళ్ళని నా దగ్గర ఉన్నాయి. నేను ఎన్నోసార్లు వాటితో ఆగి నాకు ఇస్తాం, అవి నా దగ్గరికి తినడానికి వస్తాయి. అట్లా నేను ఇవ్వలేను. ఎవరన్నా వచ్చి కేసు పెట్టారనుకోండి ఇది అక్రమంగా ఉందని, ఓకే. ఏమంటే అంబానీ కొడుక్కి అడవే పెట్టుకున్నాడు. ఏమంటే అంబానీ పెట్టుకున్నాడు కాదు, అంబానీ కొడుకు అడవే పెట్టుకున్నాడు. ఏనుగులు గీరుగులు అన్నీ కొట్టుకు. నా దగ్గర ఆ ఒక్క నక్షత్ర తాబేళ్ళు తప్పితే ఇంకేమీ లేవు. ఇంకా దానికి చట్టంగా అంటే చట్టానికి వ్యతిరేకంగా అది కూడా నక్షత్ర తాబేలు ఈ మధ్య కాలంలో తెలిసింది అది చట్ట విరుద్ధమైనది. అది నాకు తెలియదు. అయినా కానీ కొన్ని మనం వదులుకోలేము అంతే. అసలు మీరు చాలా సాఫ్ట్గా కనిపిస్తారు, గడ్డం ఉన్నా కూడా చాలా సాఫ్ట్గా కనిపిస్తారు. కానీ నాకు అదే అర్థం కాదు, ఒక రాజకీయంగా చాలా బలమైన వ్యక్తి మీరు ఈ ప్రాంతంలో. చాలా మీకు దాదాపు ఒక ఎంపీ 2 సార్లు ఎంపీగా చేశారు. మీపై 11 సార్లు మర్డర్ హత్యాయత్నం జరిగింది. అంటే 11 సార్లు కాదు సార్, ఒకసారి ఒక్కసారి 28 కత్తిపోట్లు. 28 కత్తిపోట్లు ఏంది అసలుకి? అది ఎప్పుడండి? 96లో కొత్తగా కాలేజీ పెట్టుకున్న సందర్భం. నేను కాలేజీలో పర్సనాలిటీ 28 కత్తిపోట్లకు ఎలా తట్టుకుంది అనేసి అంటే నేను ఒకటి చెప్పనమంటారు. నేను అలా మీ పెద్ద కుమార్ శ్రీరాజు లాగా మీరేమీ బాహుబలి కాదండి. నేను ఒకటి చెప్పమంటారా, నేను డిగ్రీలో చదివాను, ఆంధ్ర యూనివర్సిటీలో చదివాను. నేను క్యాస్ట్ పాలిటిక్స్ ద్వారా రాజకీయాల్లోకి రాలేదండి, లీడర్షిప్తో పాలిటిక్స్లోకి వచ్చాను. జనరల్ ఎలక్షన్స్లో నేను కంటెస్ట్ చేశాను. తర్వాత కాంగ్రెస్ పాలిటిక్స్లో క్యాస్ట్ పాలిటిక్స్తో నేను పైకి రాలేదు, గ్రూప్ పాలిటిక్స్తో నేను పైకి వచ్చాను. ఇలాగా
కొన్ని నాలో మీకు నా జీవితాన్ని తరచి చూస్తే చాలా చాలా రకాల కోణాలు కనబడతాయి. యూనివర్సిటీలో నేను ఉన్నప్పుడు మీరు నన్ను చూసినట్లయితే అసలు హర్ష్ కుమార్ని అరెస్ట్ చేయాలంటే 2-3 వ్యాన్లు వచ్చి బయట వెయిట్ చేసేవారు నా అనుమతి గురించి. అరెస్ట్ చేయాలనుకుంటే, నేను అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేయాలి. ఎన్టీ రామారావుని తెలుగు యూనివర్సిటీ క్యాంపస్లోకి అతను ముఖ్యమంత్రి, నేను బయటికి వెళ్ళేంత వరకు, అతను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు నేను అడుగు పెట్టనివ్వలేదు. అంత కెపాసిటీ ఉంది నాకు. అక్కడే స్టూడెంట్ లైబ్రరీలోనే నేను 17 రోజులు జైల్లో అనిపించాను. చాలా నా మీద బోల్డ్ కేసులు పెట్టారు యూనివర్సిటీలో. కాబట్టి హర్ష్ కుమార్ క్యారెక్టర్ ఇస్ వెరీ డిఫరెంట్. ఎవరన్నా ఎదిరించగలడు, ఏమన్నా తట్టుకోగలడు, ఏమన్నా చేయగలడు. కాబట్టి అంత అలాగని ఆపదలు ఉన్న ప్రతి ఒడికి సాయం చేస్తాను. మొన్న చూసారా, ఒక బ్రాహ్మణ కుటుంబం గురించి 48 రోజులు జైల్లో ఉండాల్సిన అవసరం ఏంటండి? నాకు క్యాస్ట్తో కూడా పని ఉండదు. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటాను. ఎలా ఉంది జైలు జీవితం? ఏమండి జైలు జీవితం అంటే నిన్న గంజాయి గురించి టాపిక్ వచ్చింది. గంజాయి ఒక్క విశాఖపట్నం జైల్లో దొరికిందని మీరు చూసే ఉంటారు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, భారతదేశం మొత్తంలో అన్ని జైళ్ళలోనూ గంజాయి లేని జైలు ఏదన్నా ఉంటుందా? గంజాయి కేసులు, గంజాయి పట్టుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ జైల్లో. ప్రతి ఓడిని వేళ గంజాయి అమ్ముతున్నాడని చెప్పి ఎవరినో తీసుకొచ్చి రాజమండ్రి గంజాయి కేంద్రంగా గంజాయి చెప్తుంది. ఇది వినండి సార్. ప్రతి ఓడిని గంజాయి కేసులు తీసుకొస్తా ఉంటారు. ఆ జైల్లోనండి బయట ఫ్రీగా దొరకదు గంజాయి. జైల్లో మట్టుకు ఎక్కడ పడితే అక్కడ గంజాయి. సిగరెట్ దొరకదు, కానీ గంజాయి ప్రతి జైల్లోనూ కూడా దొరుకుతుంది. రాజమండ్రి జైల్లో ఇప్పుడు దొరకదు అనుకుంటున్నారా? మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి. జైలు ఎందుకు బయట దొరుకుతుంది? కాదండి, బయట దొరకడం అన్నది దట్ ఈస్ డిఫరెంట్. జైల్లో వ్యాపారం అండి, గంజాయి వ్యాపారం ప్రతి జైల్లోనూ. విశాఖపట్నం జైలునే కాదు, ప్రతి జైల్లోనూ గంజాయి లేకుండా లేని జైలు ఏది ఉండదు. సార్ జైలు గురించి పక్కన పెడితే రాజమండ్రి మొత్తము బ్లేడ్ బ్యాచ్కి గంజాయి బ్యాచ్కి అడ్డా అయిపోయింది కదా? లేదు, ఇప్పుడు తగ్గిపోయినట్టుకున్నాయి. గంజాయి కూడా ఈ మధ్య ఎక్కడ కనపట్లేదు, తగ్గింది కొంత. ఒక ప్రశ్న అడగాలని ఉంది మిమ్మల్ని, కానీ పెద్దవారు. పర్లేదు అడగండి. నేనేమో మీ కుమారుడు ఇక్కడే ఉన్నాడు, అడిగితే బాగుంటుందో బాగుండదో అని ఒక సందిగ్ధం వల్ల. ఏం పర్లేదు అడగండి. హర్ష కుమార్ గారు మంచి ప్లే బాయ్ అనే ఒక వార్త ఉంది. నా దగ్గరికి చాలా మంది సహాయం కోసం వస్తారండి. ఒక ప్లే బాయ్ కింద ఒకవేళ నేను జీవించినట్లయితే నేను కాలేజీలకి ఒక చైర్మన్ కింద ఎందుకుంటాను? కాలేజీకి చైర్మన్ కింద ఉన్న వాళ్ళకి ఏ ఆడపిల్లన్నా కూతురి కిందే మాకు కనపడాలి. ఏ ఆడపిల్లైనా సరే. మీరు ఒక నిర్దిష్టమైన ఆరోపణ చేశారనుకోండి, ఫలానా అమ్మాయి ఫలానా, ఏకంగా మీరు నన్ను ప్లే బాయ్ అని వేస్తున్నారు. ప్లే బాయ్ లేదు, బయట నుంచి అదే ప్లే బాయ్ అంటే కనీసం ఒక 10-15 మంది 20 మంది. ఇప్పుడు నేను కాలేజీ చైర్మన్లో అయ్యుండి నేను పిల్లలతో నా వీడియోలు చూడండి, వాళ్ళు నా కూతురులాగే చూస్తాను. ఎంపీగా ఉన్నప్పుడు మీరు ఢిల్లీలో బాగా అది ఏమన్నా నిర్దిష్టమైన ఆరోపణలు ఉండాలి కదా. ఇప్పుడు రకరకాల ఆరోపణలు వస్తూ ఉంటాయి ప్రతి వాళ్ళ మీద. ఉన్న చిలవలు పలవ చేస్తారు. పలానా నిర్దిష్టమైన ఆరోపణ ఉందనుకోండి, దానికి ఏమన్నా సమాధానం చెప్తాను. కానీ ఇటువంటి కల్పితమైన ఆరోపణలకు నేను ఏం చెప్పగలను చెప్పండి. ఫైనల్గా హర్ష కుమార్ గారి యొక్క జర్నీ ఎట్టి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుందా? చెప్పలేను. పార్టీ మారుతారా? చెప్పలేను. పార్టీ మారడం అంటూ ఉండదు, కానీ రేపొద్దున ఏం జరుగుతుందో అన్నది చెప్పలేను. మీ రాజకీయ వారసుడు మీ పెద్ద కుమారుడు శ్రీరాజా, చిన్న కుమారుడు సుందర? శ్రీరాజే. సుందర్ ఇప్పుడు పట్టభద్రుల నియోజకవర్గం మీ ఇద్దరం కలిపి డిసైడ్ చేసుకునే వాడిని నించోబెట్టాం. అవునా? శ్రీరాజు వ్యాపారాల్లో రాణిస్తున్నాడు కదా, మరి రాజకీయాల్లో ఎందుకు శ్రీరాజు? అందులో శ్రీరాజుకి కొద్దిగా దూకుడు స్వభావం ఉంది. అది ఉండాలి. శ్రీరాజులో ఉన్న దూకుడు స్వభావం రాజకీయాలకు పనికొస్తుందా? ఉండాలి. దూకుడు అన్నది నెమ్మదస్తుడు, శ్రీరాజు దూకుడు స్వభావం. రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉండాలండి. నెమ్మది ఉండాలి, దూకుడు ఉండాలి. ఈ రెండు సమన్వయపరుచుకుంటూ వెళ్ళాలి, అప్పుడే లీడర్ అవుతాడు. ఆవేశం వచ్చినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు దూకుడుతనం ప్రదర్శించాలి, అడ్డుకోవాలి, ఎదిరించాలి. మనం నమ్ముకున్న ప్రజల గురించి నిలబడాలి, దాని గురించి కేసులన్నా పెట్టుకోవాలి. అన్నిటికీ సిద్ధమై ఉండాలి రాజకీయంలో. కొడుకు శ్రీరాజ్ కేసులు పెట్టి పోరాటంలో బాగా కేసులు పెట్టించుకున్నా మీకేం బాధ లేదు, ఇబ్బంది లేదు? ఎందుకు ఉంటుంది?
అటు తప్పు చేసి కేసులు పెట్టుకుంటే బాధ ఉంటుంది. ఒక న్యాయం గురించి పోరాటం చేసి జైలుకి వెళ్తే సంతోషిస్తాను. చాలా మంచి తండ్రి, చక్కటి తండ్రి. శ్రీరాజుకి పూర్వజన్మ సుకృతం వల్ల మీ కుమారుడుగా పుట్టాడు శ్రీరాజు. ఓకే అందండి. ఇప్పుడు రాజకీయంగా ఉన్నప్పుడు మరి అన్నిటికీ ఉండాలి కదా సార్. ఇప్పుడు మన సన్నిహితులకు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా వచ్చింది వెళ్ళాలి కదా. ఓకే, వాళ్ళ గురించి నిలబడాలి కదా. నేను నిలబడ్డాను కదా, నాకు మీద ఎన్నో కేసులు కదా, అన్ని కేసులు కొట్టేశారు. ఇంకో 2 కేసులు ఉన్నాయి అంతే ఇప్పుడు నా మీద. ఒకటి అయిపోతాయి. ఇంకా ఒకటేమో చంద్రబాబు నాయుడు గారు పెట్టించింది, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించింది. ఓకే, పర్సనల్గా ఇద్దరు పెట్టించిన కేసులు 2 ఉన్నాయి. చూద్దాం ఎవరి కేసు ముందు వీగిపోతుందో చూద్దాము. ఫైనల్గా ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కోనసీమ అంబేద్కర్ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెట్టారు కదా, అప్పుడు అమలాపురం అగ్నిగుండం అయిపోయింది అనమాట. దాన్ని మీరు అప్పుడు వ్యతిరేకించారా సమర్థించారు చెప్పండి? ఇప్పటికి కూడా దాన్ని అంబేద్కర్ జిల్లాని సమర్థించకుండా ఎలా ఉంటామండి? అలాగని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వం వ్యవహరించిన తీరు కరెక్ట్గా లేదు. అంబేద్కర్ పేరు పెట్టడంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు అస్సలు బాగాలేదు. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు అన్ని జిల్లాలకి పేర్లు పెట్టారు, డిక్లేర్ చేశారు. కోనసీమ జిల్లాకు వచ్చేటప్పటికి పేర్లు పెండింగ్ పెట్టి, ఈ కోనసీమ జిల్లా పేరు పెట్టడం ఉంటే మీకు అభ్యంతరాలు ఉంటే తెలపండి అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అది చేయడం వల్ల అభ్యంతరాలు ఉన్నాయని చెప్పేసి యూత్ ఆందోళన చేయడం వల్ల, మరి ఎందుకు అలా చేశారో, ఒక కుట్రపూర్తిగా వీళ్ళిద్దరిని విడగొట్టాలని ఏమన్నా ప్రయత్నం చేశారో ఎవరన్నా అన్నది తెలియదు. కానీ డెఫినెట్గా విడిపోయింది సమాజం, అగ్నిగుండం అయింది. మినిస్ట్రీలు తగలబెట్టారు, ఎమ్మెల్యేలు తగలబెట్టారు. ఆ యొక్క అడగకుండా చేసేస్తుంటే ఏ జిల్లాకి ఏ ప్రాబ్లం వచ్చింది? ఓన్లీ గవర్నమెంట్ అడగడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. అడగకుండా చేసేస్తుంటే ప్రాబ్లమే లేకపోదు. అది గవర్నమెంట్ తప్పేది. సార్, ఓవరాల్గా ఎస్సీ వర్గీకరణ గురించి మీ స్టేట్మెంట్ ఏంటి, ఏం చెప్పబోతారు? చెప్తున్నాను కదండి, తప్పు. వర్గీకరణ చేయడం తప్పు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తప్పు. అది పార్లమెంట్లో చర్చ జరగాలి. సుప్రీంకోర్టు గొప్పదా, పార్లమెంట్ గొప్పదా అండి? 6 నెలలు కూడా గడవక ముందే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ రోడ్డుకి ఎక్కుతున్నారు. ప్రతి దాని మీద ధర్నాలు, ఆందోళనలు అంటున్నారు. ఇది కరెక్ట్ అంటారా? చంద్రబాబు నాయుడు మీద ఆయన ఆందోళన, ధర్నాలు చేస్తారు, కానీ బీజేపీ మీద ఎందుకు చేయడు అని నేను అడుగుతా ఉన్నాను. బీజేపీ మీద చేయమనండి, అప్పుడు నమ్ముతాం. చంద్రబాబు నాయుడు మీద ఏముంది? కూటమి ప్రభుత్వం మీద ఏముంది? బీజేపీ మీద చేయమనండి ఆరోపణలు, ఆందోళనలు, అప్పుడు నమ్ముతాం. ఆయన ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడు లేని విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. ప్రతిరోజు సచివాలయానికి వెళ్ళడము, గ్రీవెన్స్ తీసుకోవడము, నెలలో 14 రోజుల పాటు ప్రజల్లోనే ఉంటాను ఇక అనేసి ప్రకటించారు. త్వరలో ప్రజల ముందుకు రాబోతున్నారు. అవునండి, గొప్ప మనిషి ఆయన. ఓ పక్కన తెలంగాణ గవర్నమెంట్ టికెట్లు రేట్లు బెనిఫిట్ షోలు ఏమంటే, మేము బెనిఫిట్ షోలు వేస్తాము, రేటు బట్టి, డిమాండ్ బట్టి రేటు ఉంటుంది. ఊరికి వేస్తున్నారా, 82 పైసలు మేము దొబ్బుతున్నాము, 18 పైసలు గవర్నమెంట్ దొబ్బుతుంది అని గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు. బెనిఫిట్ షోడ్ని వేస్తామని చెప్తూ సమర్థిస్తూ. చాలా గొప్ప మనిషి ఆయన. వచ్చిందే సినిమా పరిశ్రమను రక్షించడానికి, సినిమా పరిశ్రమ గురించి. తప్పు కరెక్ట్. మరి ఆయన మరి రోడ్లన్నీ వేసేస్తా అన్నాడు, వచ్చి ఒక్క రోడ్డు వేసాడండి. కాకినాడ రాజమండ్రి మెయిన్ రోడ్ పరిస్థితి ఆ 7 నెలల నుంచి అలాగే ఉంది కదా. ఏ రోడ్డు వేశారు చెప్పానండి కూటమి ప్రభుత్వాన్ని? రోడ్ల మీద తెగ స్టేట్మెంట్లు ఇచ్చాడు కదా పవన్ కళ్యాణ్ గారు. పైగా సినిమాల గురించి డిమాండ్ బెటర్ రేట్ అంట, బెనిఫిట్ షోలు ఎన్నన్నీ ఇస్తారంట. ఓ పక్క అక్కడ పక్క గవర్నమెంట్ ఒక మాదిరి చూపించి ఒక సెట్టింగ్, ఒక బ్యూటిఫుల్ సెట్ చేసి ప్రజల మీద భారం పడకుండా చూస్తూ ఉంటుంటే, ఈ పక్కన వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు వాళ్ళ బావమరిది గురించి, ఇతను ముఖ్యమంత్రి వాళ్ళ అన్నయ్య వాళ్ళ కుటుంబాల గురించి ప్రజల్ని దోసేయడానికి. జగన్ గారు దాని గురించి ఏం వ్యతిరేకించలేదు కదా, దాని గురించి కదా పోరాటం చేయాలి జగన్ గారు. జగన్ గురించి నాకెందుకండి, నేను మాట్లాడుతున్నాను. హూ ఈజ్ జగన్? మధ్యలో జగన్ ఎందుకు? జగన్ మాట్లాడతాడు, మాట్లాడపోతాడు, అతని ఇష్టం. ఇది గుర్తుపెట్టుకోండి. హూ ఈజ్ జగన్? డెఫినెట్గా మీరేంటండి, హూ ఈజ్ చంద్రబాబు, హూ ఈజ్ జగన్? అసలు క్వశ్చనే లేదు హర్ష్ కుమార్ దగ్గర. 100%. మీరు ఏదన్నా
మీరు మీకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉండి ఏదన్నా అనుకుంటున్నారేమో కానీ అవి ఏం జరగని పనులండి. దిస్ ఈజ్ హర్ష కుమార్, అది గుర్తుపెట్టుకోండి, సమస్య లేదు. దిస్ ఈస్ హర్ష కుమార్, Yes. హూ ఇస్ జగన్. Yes. అంతే, Yes. అదే నా ట్యాగ్లైన్, ఎస్ అదే నా thumbnail. ఎస్ ఓకే కదా, పెట్టుకోండి. ఓకే సార్, మళ్ళా కలుద్దాం ఖచ్చితంగా భవిష్యత్తులో. Okay. ఈ thumbnail కట్టుబడి ఉండండి, ఖచ్చితంగా మళ్ళా ఒకసారి కలిసినప్పుడు అలాగే. ఈ విషయాల గురించి మళ్ళీ మాట్లాడదామని. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్, నమస్తే. నమస్కారం.